Anasuyadi, white horse, 5 lakhs. 5 lakhs on black horse. Come on, baby, let's bet on. अरे घोड़े पे चढ़ जाओ रे भाई. బాబు ఏంటిదంతా ఏం జరుగుతుంది బాబు? Horse racing. తెలుగులో గుర్రం పందాలు. ఇక్కడ గుర్ర పందాలు ఏంటయ్యా? మీ కాలు తొక్కి నా పంట మొత్తం నాశనం అయిపోయిందయ్యా. పంటే కదా పోయింది. ఈయనేంటి ప్రాణం పోయినట్టు ఏడుస్తున్నాడు ఏంటి మా అమ్మ? Oh, he is రైతు ఎగసాయం. బాబు బాబు వ్యవసాయాన్ని నమ్ముకునండి, కడుపు కొట్టకండి అయ్యా. అరే ముసలోడా, అనసూయ గుర్రం మీద నీ 5 ఎకరాలు బెట్టింగ్ పెట్టు, డబల్ అవుతుంది. ఈ ఎగ్జామ్ నమ్ముకుంటే ఏమొస్తుందరా నా పైగా. బాబు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏంటో పెద్దయినా ఏమైంది పెద్దయినా? జాగ్రత్త. ఏమైంది పెద్దయినా? నా పంట మొత్తం నాశనం చేశారు బాబు. అదేంటని అడిగితే కొట్టి తోసేశారు బాబు. వాళ్ళంతా బలిసిడోళ్ళ బిడ్డలు పెద్దయినా. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయాలి? అంటే నేను నష్టపోయినట్టేనా? నాకు న్యాయం చేసేవాడే లేడా బాబు? ఒకడున్నాడు. ఎవరు బాబు? ఎరా సిటీలో ఉన్న స్పాయిల్ కిడ్స్ అందరు ఇక్కడే ఉన్నారా? ఎవ్వడ్రా నువ్వు? కొట్టించుకోవడానికి పరిచయాలు ఎందుకురా? కొడతావా? అబ్బే ఓ సూన్నికి చిన్నప్పుడు చిరంజీవి లెక్కును. ఏం చేద్దామని వచ్చినావు బే? రేయ్ చూడ్డానికే కాదు చేతలు కూడా అలాగే ఉంటాయి. చూసి రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తా. కూల్ రా కూల్. ఎందుకంత ఆవేశం? నాకు ఓ విషయంలో క్లారిటీ కావాలరా. ఆ పెద్ద ఆయన పొలాన్ని తొక్కుకుంటా వచ్చింది ఎవడు? నేనే. అయితే ఏంటి? అరే జరగన్నా, ఈ ప్లేస్ ని ఐడెంటిఫై చేసింది ఎవడరా? నేనే. అయితే ఏంటి? అరే జరుక్కాక ఇక్కడ గుర్రపు పందాలు పెట్టాలనుకుంది ఎవడు? నువ్వు ఆగు మామ. నువ్వు ఓడు ఆడు తోషుడు, నేను లేనా? ఎంజాయ్ డ్రింక్. రేయ్ ఈడ గుర్ర పందాలు పెట్టింది నేనే. అయితే ఏం చేస్తావురా? ఖాళీ ల్యాండ్ ఉంటే గేదెలు కాసుకోవాలి, లేకపోతే గొర్రెలు పెంచుకోవాలి. అంతేగాని గుర్ర పందాలు పెట్టాలనుకోవడం ఏంట్రా? పందాలు చూద్దామని వచ్చాను, కానీ మగాళ్ళనే గుర్రాలుగా పరిగెత్తించే మగాణ్ణి చూశాను. రైత్ అంటే దేశానికి వెన్నెముకరా. ఆ వెన్నెముకను విరిచేయాలని చూడకండి. పెద్దయినా ఇది ఉంచండి. బాబు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? అంత పెద్ద మాటలు ఎందుకులే పెద్దయినా. రేయ్ యాదవా, ఎగసాయం కాదురా వ్యవసాయం. ఎక్స్క్యూజ్ మీ, యా నా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, లిఫ్ట్ ఇస్తారా? షో కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పద్మా సార్. సార్ 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 ఏంటి పద్మా ఇది? బయట చూస్తే న్యూ లుక్ బోర్డు, లోపలికి వస్తే ఓల్డ్ పీపుల్. బొగ్గు
బొగ్గుతో బుల్లెట్ ట్రైన్ నడపాలంటే అలాగా పికప్ ఉండొద్దు. నేను అర్జెంట్ గా స్టాఫ్ ని పీకేద్దాం అనుకుంటున్నాను. సార్ మనమే పీకలేం సార్. ఏ? వాళ్ళు చైర్మన్ గారి దగ్గర బాండ్ రాయించుకున్నారు. పోతే పైకి పోతారు కానీ బయటికి మాత్రం పోరు. వీళ్ళకి ఎక్స్పైరీ లేదా? ఎక్స్పైర్ అవ్వడానికి వాళ్ళ మందులు కాదు సార్, మందులు అంటోలు. ఎంత ఏజ్ అయితే అంత కిక్కు. కిక్క ఆ? ఒకసారి అది చూడు. మూర్తి గారు ఏం చేస్తున్నారండి? ఈ కంప్యూటర్ కి పురుగు పట్టిందట. పురుగా? హిట్టు కొడితే పోతుందని వీడు చెప్పాడు. పట్టింది పురుగో ఫంగస్ కాదండి, దాన్ని వైరస్ అంటారు. అదేదో ఈడికి కొట్టండి, పోతాడు. మీరు కొంచెం సలహాలు ఇవ్వడం తగ్గించండి. నమస్తే బాబు, మీ రెడ్ షర్ట్ బాగుంది. రేయ్ ఆ కర్ణ అనేది కలిసి పెట్టరా ఆయనకి. షట్టర్ డౌన్. ఇప్పుడు చూడు. ఓ గ్రీనా, బాగుంది బాగుంది. బాబు వాడికి కలర్ బ్లైండ్నెస్, మీరు వేసుకున్నది వైట్ షర్ట్ అని తెలీదు. బాగుంది బాగుంది. వాట్ ఇస్ దిస్ పద్మ? పదండి సార్. తగిలిందా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? హరి. ఈ నగరానికి ఏమైంది? ఆడపిల్లకేమో మగాడి పేరు, మగాడికేమో ఆడపిల్ల పేరు. హరి, పద్మ. ఏంటంత ఎక్సైట్మెంట్? సార్ మన స్పోర్ట్స్ పేజ్ కి సూపర్ క్యాప్షన్ దొరికింది సార్. రఫ్ కాపీ కూడా తీసేసాం. గెలుపు గుర్రం ఎక్కిన ధోని. ఎలా ఉంది సార్? పద్మ! సార్ ఏంటిది? గెలుపు గుర్రం ఎగ్ర. సారీ సార్, ఈ అమ్మాయి కొత్త కదా, ఏదో తెలియక గుర్రం కాదు సార్, ఏదో జంతువు అనుకున్నాను. ఏనుగు. గెలుపు ఏనుగు ఎక్కిన ధోని. ఓకేనా సార్? ఓకే. ఏనుగేంటి చెత్తగా? అదే గుర్రం అయితే. నోర్ మూయ్. నా పేపర్లో రేసులు గుర్రాలు అన్న పదాలు వాడకూడదు, రాయకూడదు, వినకూడదు. అన్నీ ఒకటే కదా సార్? నేను అడిగాను. సరే ఏ క్యాప్షన్ పెట్టాలో మీరే చెప్పండి. దిగాడు ధోని, ప్రత్యర్థులు కూని. ఇది క్రియేటివిటీ అంటే. సార్ కూని లాంటి పదాలు పేపర్ లో వాడకూడదు సార్. మీరు ఎథిక్స్ ని ఫాలో చేయట్లేదు. నువ్వు పేపర్ నాశనం చేస్తున్నావు. నేను అడిగానా? చెప్పింది చెయ్యి. పా. ఐ హ్యాండ్ ఇట్ సార్. నాన్న హరి, సార్ ఎవరనుకున్నావు? మన క్రియేటివ్ హెడ్. ఆయన చెప్పింది నేను చేస్తాను, నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఓకేనా? చెప్పు తెగుద్ది. ఇదే ఈ ఫైరే నాకు కావాలి. పద్మా, ఎవరి అమ్మాయి? చాలా బాగుంది. ఈ అమ్మాయి రేసర్ సార్. చాలా చండాలంగా ఉంది. సార్ ఈ అమ్మాయి గంటకు 40 కిలోమీటర్ పరిగెత్తి ఇండియా కప్పు తెచ్చింది. పరిగెత్తి ఎవరిని ఉద్ధరించాలంట? మన గంటకు కప్పు కాఫీ తెచ్చామంటే చాలు. అలాంటి అమ్మాయిని పెట్టుకోవాలి ఆఫీస్లో. ఈ ముసలితోటి బుర్ర హీట్ అయిపోతుంది. లైఫ్ లో కలర్ లేకుండా పోయింది. సార్ సాయంత్రం మన పమ్మి అంటే బర్త్డే పార్టీ త్రో చేస్తుంది, చాలా ఫోర్స్ తోటి. నేను ఇక్కడ పేస్ట్రీ కవర్ చేసుకుంటాను, మీరు కలరింగ్ కవర్ చేసుకుంటాను. ఏంటి సార్ ఇది? ఏంటిది? న్యూస్ పేపర్ అనుకున్నారా, టిష్యూ పేపర్ అనుకున్నారా? అంటే పేపర్ని మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం వాడేసుకుంటారా? ఏంటి పద్దు? డోంట్ పద్దు మీ. పార్టీ పమ్మి అంటే ఫోటో ఈ పిల్లదా? ఇంత పెద్ద ఫోటో వేస్తే అమ్మాయి ఏమైనా సెలబ్రిటీయా? నాకు సెలబ్రిటీయే. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అనమాట. అంటే పేపర్లో వేసినంత మాత్రం పార్టీలో మిస్ అయిన అమ్మాయి దొరికిపోద్దా? చూడు పద్మ, తనకి పబ్లిసిటీ పిచ్చి ఉందనుకో, వచ్చి థ్యాంక్స్ చెప్పుద్ది. లేదనుకో నాలుగు పీకుద్ది. అంతేగా? మీరు రెండో దానికే ఫిక్స్ అయిపోండి. ఏదో అల్పపీడనం వస్తుంది అనుకుంటే వాయుగుండం వస్తుందేంటి? రాణి, ఆ వాయుగుండాన్ని వాటేసుకుంటాను. ఇక్కడ పద్మ ఎవరు? నేనే. హౌ డే యు పబ్లిష్ మై ఫోటో వితౌట్ మై పర్మిషన్? అదే విషయం నేను తెలుగులో తిడుతున్నా, మీరు వచ్చేసారు. మీ ఇష్టానికి ఫోటోస్ వేస్తే మాకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? ఎరా నీకు బుద్ధుందా? ఒక్కసారి అమ్మాయిని చూడు. 12 మెగా పిక్సెల్ లాంటి కళ్ళు, ఫ్లాష్ లాంటి పెదాలు, హై హీల్స్ కూడా అవసరం లేనంత హైట్. తనకిష్టం లేకపోయినా ప్రత్యేక హోదా చేస్తావా? ప్రత్యేక హోదానా? ఉండు. మీ పేరేంటండి? సితారా. సితారా. పేరు కనుక్కున్నాడు. చూసావా సితారా గారికి ఎంత సిరాకు తెప్పించావా? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గచ్చిబౌలి అలైక్యా హోమ్స్. గచ్చిబౌలి అలైక్యా హోమ్స్. అడ్రస్ పట్టేశాడు. ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పేయండి. ఈ ఎగస్ట్రాలే వద్దంది. చూడు గచ్చిబౌలి నుంచి నీకు గట్టి పెట్టడానికి ఇక్కడ దాకా వచ్చారు. అయినా బర్త్డే పమ్మి అంటేదైతే ఆవిడ ఫోటో లేకుండా ఏ సంబంధం లేని ఏమై ఫోటోలు వేస్తావా? యాజ్ ఏ క్రియేటివ్ హెడ్ నా హెడ్ దగ్గర పెట్టుకుని నాకు అర్థం కావట్లేదు. మై క్రియేటివిటీ ఇస్ గాన్ అప్ ఇన్ ది ఎయిర్ కదా. అయితే వీని జాబ్ నుంచి ఇమీడియట్ గా తీసేయండి. హలో, పర్మనెంట్ ఎంప్లాయ్ ఇక్కడ. ఎవడ్రా నువ్వు? అప్పుడే తీస్తారా? అపాయింట్మెంట్ లేకుండా ఎవరు లోపలికి రాకూడదు. బయలుదేరండి. రాయ్, ఆ అమ్మాయికి ఎవరు లేరంటున్నావరా? నేనున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ ఇమీడియట్ రియాక్షన్. రే స్టూపిడ్, నాతో పెట్టుకుంటే ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది. జాగ్రత్త. పద్మా
చెప్పమా. మళ్ళీ నా ఎంగిల్ తాగేసింది. ఎంగిల్ తాగితే దగ్గు జ్వరం వస్తే లవ్ రాదు. పార్టీలో అంటే నేనేమందరా? డ్రై ఫ్రూట్ అనుకుంటా. నువ్వు దానికే ఫిక్స్ అయిపో. డ్రై ఫ్రూట్ అంటే ఏంటి సార్? Hey, get out. ఎక్స్క్యూజ్ మీ